ఐఏఎస్ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఇంటర్నేషనల్ లేబర్ డే మీ అందరికీ శుభాకాంక్షలు. 1 మే అంటే మే 1 తేదీ మనందరికీ తెలుసు ఇంటర్నేషనల్ లేబర్ డేగా మొత్తం ప్రపంచంలో ఈ దినము మనం అందరూ సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ సంవత్సరము గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఉపాధి హామీ లేకపోతే ఉపాధి కూలీ కాదు, ఉపాధి శ్రమికులతో ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ లేబర్ డే సందర్భంగా ఒక ముఖాముఖి చేస్తాము చెప్పి మనకు ఒక ఆర్డర్ ఇచ్చారు. దాని మేరకు ఈరోజు ఫినాన్షియల్ ఇయర్ కూడా 24-25 మార్చ్ 31 నాడు ముగిసింది. మళ్ళీ ఏప్రిల్ 1 నుంచి కొత్త ఫినాన్షియల్ ఇయర్ మొదలైంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఇది ఒక మంచి దినము. ఈరోజు దాదాపు ఉపాధి హామీ పథకం కింద 5 lakhs కంటే ఎక్కువ ఉపాధి శ్రమికులు 100 రోజు ఉపాధి పూర్తి చేసి ఉన్నారు. ఆ 5 lakh కంటే ఎక్కువ ఉపాధి హామీ శ్రమికుల నుంచి ఒక్కొక్క జిల్లా నుంచి ఒక 10 మందికి 100 రోజు పూర్తి చేసి ఉన్న ఉపాధి శ్రమికులు ఎవ్రీ డిస్ట్రిక్ట్ నుంచి ఒక 10 మందికి ఇక్కడికి పిలిపించి లాస్ట్ ఇయర్ మీరు ఎట్లా పని చేశారు, లాస్ట్ ఇయర్ మీరు పనిచేస్తున్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏమిటి, మీరు ఏదైనా ఒకటి ఇంకా మంచిగా చేసే కోసము ఏదైనా సూచనలు సలహాలు ఇస్తారా, అటువంటి విషయాలపైన లేకపోతే మీ మైండ్లో ఏమైనా ఉందో దాని గురించి డైరెక్ట్గా మన రాష్ట్రంలో ఉన్న ఉపాధి హామీ పథకంకి ఒక టాప్ లీడరు డిప్యూటీ సీఎం గారు వారితో డైరెక్ట్గా మీతో ముఖాముఖి కావాలని చెప్పి ఈరోజు ఈ సభ డిపార్ట్మెంట్ పరంగా మనము ఏర్పాటు చేశాము. మనందరికీ తెలుసు మన రాష్ట్రంలోనే దాదాపు 20 years బ్యాక్ అనంతపూర్ జిల్లాలో ఉన్న ఒక గ్రామము బండ్లపల్లి గ్రామంలో ఈ ఉపాధి హామీ పథకము లాంచింగ్ చేయటము జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మనందరికీ తెలుసు ఉపాధి హామీ పథకం అంటే ఏమిటి. ఒక లైన్లో చెప్పాలి అంటే పని అడిగిన వాళ్ళు అందరికీ తన గ్రామంలోనే పని ఏర్పాటు చేయాలి చెప్పి ఇది ఒక ఉపాధి హామీ పథకము ముఖ్యమైన మెయిన్ ఉద్దేశ్యం. పని చేస్తున్నప్పుడు మన కుటుంబంకి మన గ్రామంకి కూడా మంచి జరిగే విధంగా ఎటువంటి పని చేయాలి, అటువంటి పని చేస్తే మనం బాగుపడతాము, మనకు ఉపాధి వస్తుంది, దాంతోపాటు మన విలేజ్కి మన గ్రామంకి కావాల్సిన ఒక మంచి ఆస్తి కూడా మనము నిర్మాణం చేస్తాము చెప్పి ఇటువంటి ఉద్దేశ్యంతో ఈ రోజు వరకు మొత్తము దేశంలో మన రాష్ట్రంలో ఉపాధి హామీ పథకము ఒక మంచిగానే జరుగుతూ ఉంది నేను భావిస్తున్నాను. లాస్ట్ ఇయర్ 24-25లో ఇంకా పకడ్బందీగా మన రాష్ట్రంలో ఇంకా పకడ్బందీగా ఒక ఉపాధి హామీకి ఉన్న సిస్టమ్స్, ఉపాధి హామీకి ఉన్న ఏ విధంగా ఫీల్డ్లో ఇంప్లిమెంట్ చేయాలి దానిపైన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు సూచనలు సలహాలు డైరెక్షన్స్ మేరకు కొన్ని
చాలా వరకు ఇన్ఫ్యాక్ట్ సిస్టమాటిక్ పని కూడా మనము చేశాము. ఇంతకుముందు ఆడియో విజువల్ ద్వారా కూడా మీ అందరితో కూడా షేర్ చేయడం జరిగింది. పల్లె పండుగ అయినా సరే, పల్లె పండుగ కింద సీసీ రోడ్ అయినా సరే, గోకులం అయినా సరే, ఫామ్ పాండ్ అయినా సరే, లేకపోతే ఈ సంవత్సరము చాలా పెద్ద స్థాయిగా మనము పశువుల కోసము క్యాటల్ ట్రఫ్స్ టేకప్ చేసి ఉన్నా సరే, ఇటువంటి అన్ని పనులకు సిస్టమేటిక్గా చేసుకొని ఒక భాగంలో ఉపాధి శ్రమికులకు ఉపాధి కావాలి, అదేవిధంగా గ్రామంకి కావాల్సిన ఒక క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏర్పాటు కావాలి. ఈ రెండు ఉద్దేశ్యంతో ముందుకి పోయాము. ఈరోజు చూస్తే మొత్తం దేశంలో దాదాపు 86,000 కోట్లు ఈ పథకం కింద ఖర్చు అయి ఉంటే, దానిలో ఒక మంచి భాగము 10,000 crores కంటే పైన మన రాష్ట్రంలో 24-25లో ఖర్చు అయింది. ఇది ఒక మంచి పరిణామం. మీ అందరూ సహకారంతో, మీ అందరూ కోసము ఈ పథకం కింద గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో వచ్చే సంవత్సరము ఇంకా మంచి పని చేసుకుంటాము. ఈ పథకం ద్వారా మన రాష్ట్రంలో ఉన్న శ్రమికులు బాగా పడే విధంగా ఇంకా మంచి పని చేసుకుంటాము. ఈ సందర్భంగా మేము డిపార్ట్మెంట్ సైడ్ నుంచి మీ అందరి ముఖంగా హామీ ఇచ్చుకుంటూ, వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ఆఫ్ యూ ఏ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ లేబర్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, పిఆర్ మరియు ఆర్డి డిపార్ట్మెంట్